తండ్రి చేసే పనులు చూడండి. అక్కడ కనికరపడి పరిగెత్తాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం పెట్టాడు, ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు, చెప్పులు వేసుకోమని అవి చెప్పులు ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? విందు చేశాడు. ఇవన్నీ కూడా తండ్రి ఎందుకు చేస్తున్నాడు అన్న ప్రశ్న మనకు వస్తే, తన కుమారుడు తప్పిపోయి మరల నా దగ్గరకు వచ్చాడు. అది తండ్రికి సంతోషం. పతనమైపోయాడు దూరదేశం వెళ్ళి, చెడిపోయాడు దూరదేశం వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాడు. చివరికి తెలుసుకున్నాడు, నా కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడు, తప్పిపోయి నా దగ్గరికి మరలా నా కుమారుడు వచ్చాడు అని కుమారుడిని చూడగానే ఒక మాట ఇక్కడ ఆలోచన చేద్దామా? ఆస్తిలో భాగం నాకు ఇమ్మని అప్పుడు అడిగి వెళ్ళిపోయావు కదా, నన్ను వద్దనుకున్నావు కదా, దూరం నుండి చూడగానే తల ఊపి నీ సంగతి చెప్తానరా అనాలి వాస్తవానికి కదా అన్నాడు. అలాగే తండ్రి అట్లాగేం మాట్లాడినట్లు లేదు. కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి కుమారుణ్ణి చూచి కనికరపడి, నిజమే కనికరము ఎంత ప్రేమలోకి నడిపిస్తుందో, కనికరపడి పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి, ఈ నా కుమారుడు చచ్చిపోయి మరలా బ్రతికాడు,